ఈరోజు కథ అశ్వబలి. గుర్రాలకు ప్రసిద్ధి చెందిన అరేబియా దేశంలో పూర్వం హిజ్రు అనే గ్రామాధికారి ఒకడు ఉండేవాడు. పరిపాలనలో హిజ్రు చాలా ఖచ్చితంగా ఉండేవాడు. కానీ ఎంత ఖచ్చితమైన వాడో అంత దయగలవాడు. హిజ్రు గొప్ప దాత అని దేశదేశాల కీర్తి వ్యాపించింది. దానం ఇచ్చేటప్పుడు ఎటువంటి త్యాగమైనా చేసే సాహసం కలవాడు. హిజ్రు నాకీ వస్తువు కావాలి అని ఎవరైనా వచ్చి అడిగితే లేదు అనే మాట అతని నోట ఎన్నడూ రాదు. ఇంతటి ఉదారుడైన హిజ్రు వద్ద ఏదో ఒకటి అడిగి పట్టుకుపోవచ్చు కదా అని దూరదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు. తన ఇంటికి ఎవరు వచ్చినా హిజ్రు ఎంతో మర్యాదగా వారిని ఆదరించి పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టి హాయిగా పడుకునేందుకు హంసతూలిక తల్పాలు ఏర్పాటు చేసేవాడు. ఇటువంటి ఏర్పాట్లు చేసిన హిజ్రు మంచితనానికి మెచ్చుకుని ఆ వచ్చిన అతిథులు తృప్తిపడేవారు. ఒకవేళ హిజ్రు వద్ద ఆయాచితంగా ఏదైనా అడిగి పట్టుకుపోవాలనే దురుద్దేశంతో వచ్చినప్పటికీ హిజ్రు ఆతిథ్యం పొందిన తర్వాత వారిలో దురాశలు అంతరించి వారి మనసు మంచిగా మారిపోయేది. ఇటువంటి హిజ్రుకు ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఒకటే ఉంది. అదేమిటంటే అతను అపురూపంగా పెంచుకుంటున్న ఆమ్రక్ అనే గుర్రం. ఆమ్రక్ పైన హిజ్రుకు పంచప్రాణాలు. ఆ కాలంలో అరేబియా దేశాన్ని ఇబ్రహీం అనే సుల్తాను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇబ్రహీం కూడా హిజ్రు అంత మంచివాడే. ఆయనకు కూడా గుర్రాలంటే చాలా సరదా ఉండటం చేతే ఆ దేశంలో ఉండే అందమైన అరబ్బీ గుర్రాలను ఎక్కడెక్కడ నుంచో రప్పించి సుల్తాను తన దివానపు డేరాలలో కట్టేవాడు. కానీ ఒక రోజున ఎవరో వచ్చి తమ దివానంలో ఉండే గుర్రాలన్నిటికంటే హిజ్రు వద్ద ఉన్న ఆమ్రక్ చాలా అందమైనది అని సుల్తానుతో చెప్పారు. ఈ మాట విని సుల్తాను సరే దీనికేముంది, హిజ్రుకు కోరిన ధనమిచ్చి ఆమ్రక్ను తీసుకురండి అని చెప్పి ఒంటెలపైన వరహాల సంచులు వేయించి తన రాయబారుల్ని పంపించాడు. ఎంత ధనమిచ్చినా హిజ్రు తన గుర్రాన్ని వదలలేదు. ఇది పని కాదని తలిచి రాయబారులు ఒకసారి కంటే మరొకసారి ధనం హెచ్చు చూపిస్తూ 7 సార్లు హిజ్రు వద్దకు వెళ్లారు. ఎప్పుడు ఎవరు ఏదడిగినా లేదు అనే మాట చెప్పని హిజ్రు ఈ 7 సార్లు కూడా దయ ఉంచి మన్నించండి, ఆమ్రాక్ను తప్పించి మరేదైనా అడగండి అని వినయంగా చెప్పి వారిని పంపేశాడు. ఈ సంగతి సుల్తాన్ విని ఆశ్చర్యపడి ఇంతగా లోకం పొగుడుతున్నటువంటి ఆ ఆమ్రాక్ సంగతి ఏంటో చూడాలని తానే మారువేషంలో హిజ్రు వద్దకు వచ్చాడు. సుల్తాను వచ్చి కల్లారా ఆ గుర్రాన్ని చూసిన తర్వాత ఆమ్రాక్ పైన ఆయనకు చెప్పలేని మక్కువ కుదిరింది. సుల్తాను తన కోటకు వెళ్ళిపోయాడు. కానీ మహాదాత అని లోకఖ్యాతి పొందిన హిజ్రు నోట వెంటనే లేదన్నమాట వచ్చిందే. ఆమ్రాక్ను నేను సంపాదించటం కల్లా అని సుల్తాను నిరాశతో మంచం పట్టాడు. క్రమేణా సుల్తాను వ్యాధి ప్రమాద స్థితికి వచ్చింది. అప్పుడు సుల్తాను కొడుకు వజీరును పిలిపించి, ఓయి వజీరు, ఎలాగైనా సరే మనం ఆమ్రక్ను వెంటనే సంపాదించుకురావాలి, లేదంటే నా తండ్రి బెంగతో మరణించేటట్లు ఉన్నాడు, ఏమిటి నీ సలహా అని అడిగాడు. అందుకు వజీరు, అయ్యా మీరెందుకు అలా భయపడతారు, హిజ్రుకు ఎవరేది అడిగినా లేదు అనకుండా ఇచ్చే గుణం ఒకటి ఉన్నది కదా, ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు. అటువంటప్పుడు మనం గుర్రాన్ని అడిగి తీసుకోవటం అనేది ఏమంత అసాధ్యమైన పని కాదు. నేను చెప్పినట్లు చేయండి. ఈ కార్యం నిమిత్తం హిజ్రు వద్దకు మీరే స్వయంగా వెళ్ళి నాన్నగారి పేరు చెప్పి 1 సంవత్సరం పాటు ఆమ్రక్ను మన దివానంలో ఉంచాలని కోరండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు. సుల్తాను కొడుకు తక్షణమే పరివారాన్ని వెంటబెట్టుకుని బయలుదేరి హిజ్రు డేరాకు చేరేసరికి అక్కడ ఒక గొర్రెల కాపరి తప్ప మరెవ్వరూ లేరు. అయ్యా, ఇక్కడ నీళ్ళన్నీ ఇంగిపోయాయండి. ఇక్కడికి తిన్నగా తూర్పు దిక్కున 10 మైళ్ళ దూరంలో ఉండే దొరువులో మకాం పెట్టారు అని చెప్పాడు గొర్రెల కాపరి. సుల్తాను కొడుకు వెతుక్కుంటూ వెళ్ళి హిజ్రు మకాం చేరుకున్నాడు. హిజ్రు అతనిని ఒక పట్టు పరుపు పైన కూర్చుండబెట్టి మర్యాదలన్నీ జరిపిన తర్వాత భోజనానికి లెమ్మన్నాడు. ఆ విందులో వడ్డించిన పదార్థాలు సుల్తాను కొడుకు తన జన్మలో ఇంతవరకు ఆరగించి ఎరుగడు. తర్వాత హిజ్రు సుల్తాను కొడుకు వద్దకు వచ్చి ఈ ఎడారులన్నీ దాటి తమరిక్కడికి ఎందుకు దయచేశారో, నా వల్ల కాగల పని ఏమిటో సెలవియ్యండి అని అడిగాడు. అందుకు సుల్తాను కొడుకు, మీతో పని ఉండే వచ్చాము. మా తండ్రి గారు ఆమ్రక్ మీద మక్కువ కలిగి దానికోసం బెంగ పెట్టుకున్నారు అన్నాడు. ఆమ్రక్ మీదనా అని ఆశ్చర్యంతో అడిగి హిజ్రు తల వంచుకున్నాడు. అవును, ఆమ్రక్ కోసం మా నాన్నగారు బెంగ పెట్టుకుని మంచం పట్టి ఉన్నారు. ఆయన చాలా ప్రమాదవస్థలో ఉన్నారు అన్నాడు సుల్తాను కొడుకు. హిజ్రు బొటబొట కన్నీరు కార్చాడు. ఇది చూసి సుల్తాను కొడుకు, హిజ్రు ఎందుకలా ఏడుస్తున్నావు అని అడిగాడు. హిజ్రు కన్నీరు తుడుచుకుంటూ, తమరు వచ్చే సమయానికి నా గొర్రెల మంద దూరంగా ఉంది. అందుచేత విందుకు తగిన పదార్థం తయారు చేయాలనే ఆత్రంతో నా ప్రాణానికి సమానమైన ఆమ్రక్నే వండి వడ్డించాను అని చెప్పలేక చెప్పాడు. హిజ్రు, మా పట్ల నీకు ఎంతటి భక్తి గౌరవాలున్నాయో ఇప్పుడు తెలిసింది. నీ ఔదార్యము త్యాగము ఎటువంటిదో ఈనాటికి నేను గ్రహించగలిగాను. తీరా ఇప్పుడు ఆమ్రక్కు బలి అయిపోయింది.
ఏం చేయగలం? కానీ ఆమ్రక్కు బలి కావటం వల్ల నీ కీర్తి, నీ అసమాన త్యాగం వల్ల ఆమ్రక్ కీర్తి శాశ్వతంగా ఈ భూలోకంలో నిలిచిపోగలవు అని చెప్పి సుల్తాను కొడుకు హిజ్రును ఊరడించాడు. ఈ సమాచారమంతా తెలిసి సుల్తాను ఒళ్ళు నిమ్మలించింది. తరువాత హిజ్రు ఏ స్థలంలోనైతే ఆమ్రక్కును బలిచేసి తన కొడుకుకు విందు చేశాడో ఆ ప్రదేశమంతా ఆమ్రాకు జ్ఞాపకార్థం లోహంతో తయారైన ఒక ఎత్తైన గుర్రపు విగ్రహాన్ని స్థాపించాడు. ఆ విగ్రహం చూసినప్పుడల్లా ప్రతివారికి హిజ్రు చేసిన లెక్కలేని త్యాగాలు జ్ఞాపకానికి వస్తుంటాయి.